ఆగస్టు 9న రాఖీ పౌర్ణిమ. ఈ రాఖీ పౌర్ణిమ రోజున రాఖీ పండుగను జరుపుకోబోతున్నాం. ఇది అన్నా చెల్లెల సంబరం. అయితే ఈ రోజున యాదృశ్చికంగా అరుదైన సంఘటన జరగనుంది. ఈ రాఖీ పౌర్ణమి రోజున 4 గ్రహాలు తిరోగమనంలో ఉండబోతున్నాయి. బుధుడు, శని, రాహుకేతు గ్రహాలు తిరోగమనం చెందబోతున్నాయి. ఈ గ్రహాలు తిరోగమనంలో ఉండడం వలన 3 రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నట్లుగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రాశి మిథునం. గ్రహాల తిరోగమనం కారణంగా ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరింతగా కష్టపడతారు. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అంతేకాదు, కర్కాటక రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహాలు తిరోగమనంలో ఉండడం వలన చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక మూడవ రాశి తుల. ఈ రాశి వారికి పలు రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రహాల తిరోగమనం కారణంగా ఈ 3 రాశులకు చెందిన ఇష్టదేవతారాధన చేస్తూ నిత్యం ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. తద్వారా వ్యతిరేక ఫలితాల్లో కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.